పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర 690వ ఎపిసోడ్. 690 ఎపిసోడ్లు ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క జీవిత పాఠాన్ని నేర్పిందని చెప్పొచ్చు సార్. ఎస్పెషల్లీ మీ స్పెషల్ క్లాస్ ఏదైతే ఉందో నేనైతే చాలా నేర్చుకున్నాను. ఒక ఎపిసోడ్లో మనం ఎంత తీసుకుంటాం, ఎంత నేర్చుకుంటాం అనేది చూస్తే మీ క్లాసులు ఇంకో ఎత్తని అర్థమైంది. క్లాసెస్లో ఏముంటుందన్న అత్యుత్సాహం నాకు ఉండేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. ఒకసారి అటెండ్ అయిన తర్వాత ఎన్ని విషయాలు నేర్చుకున్నామో, ఎన్నిటిపైన క్లారిటీ వచ్చిందని అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, చేస్తున్నాను. మీరు ఏదైతే మిర్రర్ టెక్నిక్ ఇచ్చారో అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మిర్రర్కి అతికిచ్చాను కూడా నేను చేస్తున్నాను కూడా. సో ఆడవాళ్ళందరూ బయట బిజినెస్ రంగాల్లో రాణించాలి అంటే, స్వతహాగా ఎదగాలి అంటే కొన్ని ఎమోషన్స్కి కట్టుబడి ఉంటాము. వాటి నుంచి బాధ్యతలు మాత్రమే మేము తీసుకోవాలి, ఎమోషన్స్ దగ్గర ఆగకూడదని తెలుసుకోవాలి అంటే మనీ మంత్ర ఏం చెప్తుంది? మీరు అదృష్టవంతుల, దురదృష్టవంతుల, ఈ రెండిట్లో ఏది మీరు డిసైడ్ చేసుకుంటే మీ లైఫ్ అటువైపు అనేది ప్రయాణం చేస్తారు. దురదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నతంగా ఆలోచించారు. అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఆలోచిస్తారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, చాలా చిన్నగా ఉంది, కానీ ఈ రెండింటితోనే మీ జీవితం ముడిపడి ఉంది. అదృష్టవంతులు అంటే మనం ఏమనుకుంటామంటే జాతకరీత్యా అదృష్టవంతుడు, ఓకేనా? లేదంటే బాగా డబ్బున్నలో పుట్టడం అదృష్టవంతులు, ఓకేనా? లేదంటే ఒక సంస్థలో పనిచేస్తున్నాడు, ఆ సంస్థ ద్వారా ఇతనికి అన్ని బెనిఫిట్స్ రావడం అనేది అదృష్టం అనుకుంటుంది. ఇవన్నీ అదృష్టం కాదు. అదృష్టాన్ని ఎవడో కల్పించండి. నీకు నువ్వే సృష్టించుకోవాలి. నీకు నువ్వేదైతే సృష్టించుకుంటావో అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి ఏదైతే మీరు సృష్టించుకుంటారో అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, నేను మన సబ్జెక్ట్లో ఒక వీడియో చేశాను. ఎంతవరకు నువ్వు ఆలోచిస్తావో అప్పటి వరకు విశ్వం నీ గురించి ఆలోచించదు. అప్పటి వరకు విశ్వం నీ గురించి ఆలోచించదు. ఇదే విషయం ఇంకో రకం కూడా చెప్పాను నేను. ఎప్పటి వరకు అందరు జనాలు ఆలోచిస్తారో అప్పటి వరకు మేధావి ఆలోచించాడు, పడుకుంటాడు. ఆగే వీళ్ళందరూ ఆలోచనలు ఆగిపోయిన తర్వాత అప్పుడు మేధావి ఆలోచించడం మొదలు పెడతాడు. అలాగే విశ్వం కూడా అంతే. నీ ఆలోచనలు ఉన్నంత మట్టికి అది ఏమి చేయదు, చూస్తూ కూర్చుంటుంది, దానిపైన హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే నీ ఆలోచనలు ఆగిపోయినాయో అప్పుడు ఇలా చూసినప్పుడు విశ్వం నీ చేయి పట్టుకుంటుంది. ఒకసారి విశ్వం చేయి పట్టుకోవడం మట్టుకే నీ పని. ఒకసారి నువ్వు విశ్వం చేయి పట్టుకున్నావా, నువ్వు ఎన్నిసార్లు వదిలినా సరే తల్లిలాగా వెళ్ళి మళ్ళీ పట్టుకొని తీసుకో. ఈ సబ్జెక్ట్ అలాంటిది. ఈ విశ్వం అనే సబ్జెక్ట్ అలాంటిది. తల్లి లాంటిది విశ్వం తల్లి లాంటిది, తండ్రి లాంటిది, దేవుడు లాంటిది అన్నీ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు నీకు తెలియదు, ఆ సబ్జెక్ట్ తెలియదు. కాబట్టి నువ్వు నీ యొక్క పరిసరాల్లో, నీ యొక్క ఉనికిలోనే నువ్వు యొక్క జీవించావు. నువ్వు ఇప్పుడు ఆ సబ్జెక్టు తెలిసింది, ఒక్కసారి ఇటు రావడం మట్టుకే నీ పని. ఆ వచ్చేంత వరకే నీకు భయం వేస్తుంది. నేను ఇంతకు నువ్వు ఏం చెప్పానంటే, మెడిటేషన్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనిషికి భయం వేస్తుంది. మామూలు కళ్ళు మూసుకొని కూర్చోవడం కానీ భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, ఆ కళ్ళు మూసుకొని కూర్చోగా నీకేమవుతాయంటే ముందు కొన్ని తెల్లగా మెరుపులు కనిపిస్తాయి, తర్వాత అవి రంగులుగా మారుతుంటాయి. ఆ రంగులుగా మారి మెల్లిగా ఒక శూన్యం తయారైపోతుంది. ఆ శూన్యంలోకి నేను లాగబడుతున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏమంటే భయపడి వెనక్కి వచ్చేస్తాడు మనిషి. అంటే పూర్తిగా మెడిటేషన్లో డెప్త్కి వెళ్ళాడు. ఈ సబ్జెక్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్లో ఇది ఏదో బాగుంది అనిపిస్తుంది, కవ్విస్తుంది సబ్జెక్ట్ అందరినీ, ఓకేనా? డబ్బు అంటున్నాడు, ఐశ్వర్యం అంటున్నాడు, సంపద అంటున్నాడు అని, ఓకే. చూసి తర్వాత పోదాం, మళ్ళీ పోదాం, ఇలా దాన్ని పెండింగ్ చేసుకుంటూ చూద్దాంలే, ప్రయత్నం చేద్దాంలే అని చెప్పేసి చిన్నగా మన వీడియోలో విన్నదో ఏదో ఒకటి మెల్లిగా ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేయగానే అది అయిపోతుంది. అయిపోయినా ఇంకోటి ప్రాక్టీస్ చేస్తాడు. ఆ తర్వాత మెల్లిగా క్లాస్కి వస్తాడు. క్లాస్కి వచ్చిన తర్వాత ఏమైందంటే విశ్వం మీ చేయి పట్టేసుకుంటాడు. అప్పటిదాకా పట్టుకోదు, అప్పటిదాకా నేను చూస్తుంది అంతే, వస్తాడా రాడా అని. టెస్ట్ విశ్వం మీ చేయి పట్టేసుకుంది. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ మీద నీకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిందంటే విశ్వం నీకు పట్టుకుంటుంది. పట్టుకున్నావు అంటే నువ్వు అదృష్టవంతుడివి. అర్థమైందా? ఇప్పటివరకు నువ్వు అదృష్టవంతుడు అనేది నువ్వు తెలుసుకున్నావు. ఎప్పుడైతే విషయం నీ చేపట్టుకుందో, సబ్జెక్ట్ నిన్ను పట్టుకుంది, నువ్వు సబ్జెక్ట్ని పట్టుకోలేదు, సబ్జెక్ట్ నిన్ను పట్టుకుంది, ఓకేనా? పట్టుకోగా నువ్వు అదృష్టవంతుడిగా మారిపోతావు.
కానీ అప్పటికి కూడా భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం అంతా వేరు, నీ ఆలోచన విధానం వేరు. సబ్జెక్ట్లోకి వచ్చినాక నీ ప్రపంచం వేరు, నీ ఆలోచన విధానం వేరు. ఇక్కడ ఏమవుతుంది, ఈ బయట సమాజానికి సబ్జెక్ట్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ ఎక్కడ బయట జరగదు, ముందు ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కొన్ని సిస్టమ్స్ చెప్తాం, నువ్వు ఇలా ఉండాలి, ఇది ఉండద్దు, ఇది చేయాలి, ఇది చేయద్దు, ఇది చేయాలి, ఇవన్నీ చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే అవి ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకంగా అనిపిస్తాయి. అవును. అవి భిన్నంగా ఉంటాయి, వాళ్ళు వ్యతిరేకంగా ఫీల్ అవుతారు. వాళ్ళు భిన్నంగా వేరు, వ్యతిరేకత వేరు. ఇక్కడ ఈ తేడా తెలియక వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇటు చెప్పుకోలేక అటు పాటించలేక ఇబ్బంది పడుతుంటాడు. దీంట్లో ఏమైపోతుంది అంటే మళ్ళీ దురదృష్టానికి వెళ్ళిపోతాడు. మరి ఎలా అంటారు దీన్ని, ఎలా బ్యాలెన్స్? నేను అదే చెప్తున్నాను. అదృష్టం నుంచి మళ్ళీ దురదృష్టంకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో సమస్య వస్తుంది వాడికి. సమస్య వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పాటిస్తాడు. పాటించినప్పుడు అది పని అయిపోతుంది. అర్థమైందా? అంటే అప్పుడు మళ్ళీ ఏమైంది, విషయం నీ చేయి లాక్కుంది, నువ్వు వదిలిపెట్టి పోయినావు, మళ్ళీ లాక్కొని దాని పని ఏదో చేసింది. ఇప్పుడు అలా 3-4 సార్లు చేసిన తర్వాత అప్పుడు దాంట్లో సక్సెస్ అయిన తర్వాత వీళ్ళందరూ తెలుసుకుంటారు, ఓహో సబ్జెక్టు పట్టుకోవడం వల్ల ఇది సక్సెస్ అయింది అని వీళ్ళు అనుకుంటారు. కానీ సబ్జెక్ట్ అతను పట్టుకోలేదు, విశ్వం అతన్ని పట్టుకోవడం వల్ల సక్సెస్ అయింది. అర్థమైంది? అది వదిలేదు. అది ఒకసారి అది కనెక్ట్ అయ్యామంటే ఇంకా తల్లిలాగా అని చెప్తున్నాను. పిల్లాడు చెయ్యి ఎన్నిసార్లు వదిలిపోయినా మళ్ళీ పోయి పట్టు ఎత్తుకొచ్చుకుంటారు తల్లి. ఆ తర్వాత మెల్లిగా ఇంట్లో మెల్లిగా వాళ్ళకి అలవాటు చేస్తాడు ఆయన. దాంతో ఏమవుతుంది, అందరూ అదృష్టవంతులుగా మారిపోతారు. మెల్లిగా క్లాస్కు రావడం, ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవడం, దాంతోపాటు ఏమవుతుంది, వాళ్ళందరూ ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. సింపుల్. కాబట్టి మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులు అనేది మీరు తెలుసుకోవాలి, నేను చెప్పడం కాదు. సబ్జెక్టు పట్టుకుంటే అదృష్టవంతులు, పట్టుకోవాలంటే దురదృష్టవంతులే. ఇందాక ఒక స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పారు, ఒక మంచి ఉద్యోగం ఉంది, ఉన్నత కుటుంబంలో పుట్టాము, సంపద ఉంది అనుకుంటే అదృష్టం కాదు, మనం సృష్టించుకుంటున్నాము. మనం ఒకరి కింద వెళ్ళి చేయడం అదృష్టం కాదు, మనం చేయడము, మనం సృష్టించుకోవడం అదృష్టం. ఈ యొక్క పాయింట్ చాలా మంది ఆడవాళ్ళని విచిత్రం ఏం జరుగుతుందమ్మా అంటే, బాగా డబ్బున్నోడింట్లో పుట్టాడు వాడు, బాగా డబ్బున్నోడింట్లో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కొడుకున్నాడు. అమితాబ్ బచ్చన్ అంత పేరెందుకు రాలేదు, సృష్టించుకోలేదు. అంటే అప్పుడు నేను చాలామందిని చెప్తాను, నేను ఒక ఫీల్డ్లో ఒక అతను ఉన్నాడు, అతని కొడుకు ఇంకో ఫీల్డ్లో ఫేమస్ కావచ్చు, ఆ ఫీల్డ్లో ఫేమస్ కావాలని లేదు, ఎందుకంటే వాడు దాంట్లో సృష్టించుకున్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు వాడు ధనవంతుడు కొడుకు ధనవంతుడే కావాలి కదా. ఇప్పుడు వాడు చనిపోయిన తర్వాత తదనంతరం ఆస్తి అంతా వీడు ఎక్కడెక్కడో పెట్టేసి మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది కదా. అంటే ఇతనికి ఆ సబ్జెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇటు దురదృష్టవంతుడు, అదృష్టవంతుడు అంటే దురదృష్టవంతుడే. వాడి ఇంట్లో పుట్టిన వీడు దురదృష్టవంతుడే. సబ్జెక్టు తెలిస్తే మాత్రం వాడు అదృష్టవంతుడు. వాడు ఎక్కడున్నా సరే, వాడు పేదరికంలో పుట్టినా సరే వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలి. ప్రతి పేదవాడు ధనవంతుడు ఎట్లయితాడు దాన్ని మనం ప్రూవ్ చేసినాం, ఎంతోమంది అయినారు. ఎలా అవుతారు అనేది మనం సబ్జెక్ట్ చెప్తాం. కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు కదా. నీ సబ్జెక్టు, నీ విద్యని ఎవడు దొంగిలించుకోలేడు కదా. ఇంకేమైనా వస్తువులు దొంగిలించవచ్చు కానీ నీ ఆలోచనని, నీ జ్ఞానాన్ని మాత్రం వాడు దొంగిలించాడు. వాడు ఎక్కడున్నా సరే బయటకు వచ్చేస్తాడు, వాడు ఎక్కడున్నా సరే గెలుస్తాడు. వాడిని అడిలో పడేసినా సరే పులికథలు చెప్పి బయటకు వచ్చేస్తాడు. సబ్జెక్ట్ అనేది అంత బలాన్ని ఇస్తుంది మనిషికి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.